రే గౌరాజు, ఏటండి శాల్వా తీసురా. వస్తున్నాండి. శాల్వా రెడీ అండి. ఇందండి వేసుకోండి. కొట్టారేటండి? శాల్వా బాగానే ఉంది కదండి. నేనైనా చించి తెచ్చారేటండి? నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది. వారం అయిపోయిందేటండి? ఈ సంగతి ముందుగా నాకు చెప్పాలి కదండి. వెళ్ళి పచ్చ రంగు శాల్వా తీసురా. దేశంలో అసలు రంగుల కంటే జెండాల రంగులు ఎక్కువేనండి. ఏమండి భోంచంద్ర గాని రండి. అమ్మాయిని రాని భోంచేద్దాం. నేను వెళ్ళి పిలుచుకురానా? నువ్వేం తొందర పెట్టుకో, అదే వస్తుంది. అమ్మా నీలమ్మని ఇంకా రాలా? వస్తుంది గాని నువ్వు కూర్చుని తినరా. పర్వాలేదు, చాలా ఇచ్చిన తర్వాత తింటాను. ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి? ఏయ్, నిన్ను కట్టుకున్న తర్వాత అదే కలిసి వచ్చింది. అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది. మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు? జోడించి ఏంట్రా అది? ఏం లేదు నాన్న, సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది, ప్రాక్టీస్ చేస్తాను. ముఖ్యంగా కార్యకర్తలను పోవటం మర్చిపోకరోయ్. కరెక్ట్ నాన్న, నా ప్రాణానికి ప్రాణమైన ఇదే సంగతి. నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం. టేప్ రికార్డ్ ఆడుతుందా? సరే సరే. ఏమిటన్నా, చాలా 5 ఏళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చింది, ఇంకా మనోడు డాన్స్ చేస్తుందా? డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా. శాల్వా అండి, ఇదిగోండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదు, 6 అడుగుల పొడవున ఒక పెద్ద పాము. షో, పావు అన్నందుకే మీరింత భయపడుతున్నారే. అతను ఒక పెద్ద పావుని పుట్టలో చేయి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి. ఎవరండి? పేరు నరసింహం. అరే మన నరసింహ, వాడి గురించా నువ్వు అనేది? వాడు 6 ఏళ్లప్పుడే 6 అడుగుల పామును పట్టుకున్నాడు. నా చెల్లెలు కొడుకమ్మా. ఏమో చెప్పలేదా నువ్వు? నీకు బావవుతాడమ్మా. చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి, మర్చిపోయావా? అవును, నరసింహం చదువుకున్నాడా? ఏంటమ్మా అంత మాట అన్నావు? ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే. మహామేధావి. ఏదో మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది. ఓవర్ చురుకు, చాలా మంచివాడు. వాళ్ళంటి వాడు. అపూతి కాదమ్మా, అందంగా ఉంది. కింద పడే పడే. ఇక్కడ పూసేవి, కాచేవి, పెరిగేవి అంతెందుకు, నేను చూసేవన్నీ నాకే సొంతం. వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే, నలిపేస్తాను. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏం లేదమ్మా. నిజమేనమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. గతంలో ఉండేవి ఇల్లు, తోట, పొలం అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది. పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు. మనం మొక్కకు నీళ్లు మాత్రమే పొయ్యాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. వెళ్ళు, కాఫీ తీసుకెళ్ళేవు. ఉండమ్మా, ఇటు తిరుగు. వెళ్ళు. అబ్బా ఒట్టురా, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడు రా. అయితే ఇద్దరిని కలిపేద్దాం. అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు. వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా మన్నా? వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు, వాడు చచ్చిపోయాడే. ఐడియా మని చచ్చాడా? ఇప్పుడు దొంగసారా తాగాడు, అందులో ఏం కలిపారో ఏమో. వాడొక్కడే కాదు, మన ఊళ్ళో 18 మందికి పైన చచ్చిపోయారు. మన ఊళ్ళో దొంగసారా గాయటం? అవును నరసింహ, నువ్వు 2 ఏళ్లు ఊళ్ళో లేవుగా. ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి. మామిడి తోటలో దొంగసారా గాయించడం, మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం, ఇవి కాక చీట్లాడించడం, ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. మన ఊళ్ళో ఎవరికి అంత ధైర్యం? మన ఊళ్ళో ఎవరికి అంత ధైర్యం లేదు, అంత మీ వాళ్ళే. అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే. మీ తమ్ముడు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు. వాళ్ళంట చూసుకునే నువ్వు ఉండరా. నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా? నరసింహ, వద్దు నరసింహ, నా మాటను. వాళ్ళు మునుపట్లేదు, బాగా మారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ? నరసింహ, తెలుసుగా నా దారి, రహదారి ఆపొద్దు.
ఊళ్ళో దొంగసారగాస్తారా? మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పనిచేయిస్తారా మీరు? ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా? ఇంకోసారి ఇలాంటి పనులు చేశారో ముక్కలుగా నరికి పారేస్తా. ఏం చేస్తా? ఆ, ఆ, వీడు నా ఫ్రెండ్ 6 జిల్లాలకు అందగాడు. ఆ, శాంతం శాంతం. వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు. మూసేటప్పుడు మీరు ఉండాలి. ఇంట్లో పారిపోయారే. అదే నరసింహ అంటే. నరసింహ, ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది. మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరూ భయపడతారు. అంతేనటవా? అంతే. ఆ, సాక్షిగా వస్తుంది, సాక్షిగా వస్తుంది. ఎక్కడెక్కడ? రేయ్, రండిరా. నరసింహ, ఈ ఛాన్స్ పోతే ఇక నీకు రానే రాదు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది. నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు. తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకొని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, మేము వెళ్ళి దాక్కుంటాం. రండి. ఏమండి, ఒక్క నిమిషం. నరసింహ మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడంట. వెళ్ళి మాట్లాడొచ్చేయండి. అయ్యో అయ్యో అంటానికి ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాటర్. నేనెందుకెళ్ళి మాట్లాడాలి? నాకు భయం అండి. మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యో అటువంటిదేమీ లేదే. ఎవరు చెప్పారు? అటువంటిది ఏం లేదు కదా, వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి. వెళ్ళండి. తను వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి, ఏం లేదా? ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చెడగొట్టావు కదా. ఏంట్రా? ఎంత చెప్పాం. ఏం చెప్పారు? ఇంకా నయం, ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ, ఆ. మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలబడితే ఎలా వస్తున్నా? నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ. అటువరా. ఏంటిది? లవ్ లెటర్ ఆమె ఇచ్చిందా? నువ్వే ఇవ్వాలి. రాయ్ రాయ్. రాయాలా? అవును, పట్టుకో. ఆ? నువ్వు రాయ్. ఆహా. ఇప్పుడు చూడు, మాటల టక్ 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 అని వదులుతాను. అవును, ఇప్పుడు టకటకా చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా గుండు. చెప్పు. ఇట్లు నీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం. అతను పెట్టు. తిరిగిపోగలదు. ఇదిగో, వెళ్ళి ఇచ్చేసిరా. నేనా? ఆ. వద్దా, నువ్వురా. ఇది నేను ఇవాళ నేనే లవ్ చేసింది, నువ్వే లవ్ చేసింది. నా వల్ల కాదు. రైతుడి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఏ ఆగకు, రేపు ఏకాదశి కదా. అవును, అయితే ఏంటి? ఆ, ఏకాదశి బుధవారం మంచి రోజు. రేపి రాను రాను దేనికి మంచిలో చూడాలో కూడా తెలియట్లేదు. లవ్వమ్మా, కొత్త జీవితానికి ఆరంభం. ఇదే పునాది. మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడతావులేమ్మా, నువ్వు రామ్మా రా.